హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హేమంత్ టెంపుల్ వ్లాగ్స్. ఏంటంటే మన ఛానల్ నేమ్ చేంజ్ అయింది అనుకుంటున్నారు. అవునండి, మన ఛానల్ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్ నుంచి అయితే హేమంత్ టెంపుల్ వ్లాగ్స్ అయితే మార్చడం జరిగింది. ఆ ఏఎల్ విలేజ్ వ్లాగ్స్ అనేది కొంచెం పడడానికి కొంచెం కష్టంగా ఉండే కారణంగా అయితే ఈ యొక్క నేమ్ అయితే పెట్టడం జరిగింది. ఓకేనా, ఈరోజు మనం అయితే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం అయితే దర్శించబోతున్నాం. అది సివిల్గా అయితే కాదు, నేనైతే అయ్యప్ప స్వామి మాల అయితే ధరించి ఆ యొక్క శబరిమల యొక్క పూర్తి విషయాలు అవైతే మీకు చెప్పబోతున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలా, ఆ యొక్క స్థలపురం ఏంటి, నిర్మాణం ఏంటి, ఇరుముడి కట్టుకొని 18 మెట్లు ఎక్కి ఆ యొక్క స్వామివారిని అయితే దర్శించుకోబోతున్నాం ఈరోజు మనం అయితే. ఈ వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి, మీకు పూర్తిగా ఈ ఆలయం తాలూకా పూర్తి నిర్మాణం, హిస్టరీ అవన్నీ బాగా అర్థమవుతాయి, మీకు క్లారిటీగా అయితే ఉంటుంది. ఓకేనా, వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నేనైతే అయ్యప్ప స్వామి దీక్ష అయితే తీసుకొని శబరిమలకి అయితే బయలుదేరుతున్నానండి. అంటే ఇరుముడి యొక్క వీడియోస్ తీసాను కానీ ఆ ఫుటేజ్ అయితే కొంచెం డిలీట్ అయింది, కొంచెం అర్థం చేసుకోండి. ఇప్పుడైతే మనం స్వామివారి యొక్క దర్శనానికి అయితే బయలుదేరదాం, పదండి. ఇప్పుడు మనం ట్రైన్ డీటెయిల్స్ వస్తే తిరుపతి నుంచి అయితే మనకు వీక్లీ 3 ట్రైన్స్ అయితే ఉంటాయండి. కేరళ ఎక్స్ప్రెస్, కన్యాకుమారి ఎక్స్ప్రెస్, శబరి ఎక్స్ప్రెస్ అనే 3 ట్రైన్స్ అయితే ఉంటాయి. మనం అక్కడి నుంచి తిరుపతి నుంచి అయితే మనం అక్కడ కొట్టాయం దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. కొట్టాయంలోకి వెళ్ళంగానే మనకైతే కొట్టాయం బస్ స్టాండ్ నుంచి అయితే మనం ఎర్మేల్ దగ్గరికి అయితే చేరుకోవచ్చు. ఎర్మేల్ దగ్గరికి చేరుకోవడానికి అయితే మనకు ఒక 100 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు, బస్ ఛార్జెస్ అయితే. మళ్ళీ ఎర్మేల్ దగ్గర వెళ్ళంగానే ఎర్మేల్ నుంచి పంబకైతే ఒక 120 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. అక్కడి నుంచే మనం పంబ దగ్గరికి చేరుకొని పంబ నుంచి అయితే స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. నేనైతే బస్సులో అయితే వెళ్తున్నాను, అందువల్ల అయితే మీకైతే ఈ ట్రైన్ డీటెయిల్స్ ఇవన్నీ క్లారిటీగా అయితే చెప్తున్నాను. చూడండి, ఇదే మా యొక్క బస్ అనేది. మా బస్ డీటెయిల్స్ మొత్తం అయితే చెప్పలేదు, అంటే అప్పుడు నైట్ అయిపోయింది, అందువల్ల అయితే చెప్పలేకపోయినాను. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇక్కడ మేమైతే మొత్తం ఒక 25 మెంబర్స్ అయితే వెళ్తున్నాం బస్సులో. చూడండి, ఆ స్వామి బస్ డ్రైవరు, మిగతా అందరూ స్వాములు అందరూ ఉన్నారు చూడండి. ప్రస్తుతానికి అయితే ఈషా ఫౌండేషన్లో అయితే ఉన్నాము. చూపించాను కదా ఇంతకుముందే ఈషా ఫౌండేషన్ అనేది, అందరూ ఈషా ఫౌండేషన్లో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఇంకా కేరళ బార్డర్ ఇక్కడ నుంచి దగ్గరే కాబట్టి కేరళ బార్డర్ దగ్గరికి మళ్ళీ అయితే ఎరిమలకి వెళ్తాము. ఎరిమల కాడికి వెళ్ళినాక అవన్నీ అయితే మీకు పూర్తి ఇష్టం అవన్నీ చెప్తాను పదండి. మనమైతే ఇప్పుడైతే ఎరిమలకి వచ్చేస్తామండి. చెప్పాను కదా ఇంతకుముందు మా స్వాములందరూ ఇక్కడ ఇవన్నీ తీసుకుంటున్నారని. ఇక్కడైతే మనము ఫస్ట్ టైం మాలేసిన అంటే కన్నిస్వాములు అంటారు. కన్నిస్వాములు అయితే ఇలాంటి స్టిక్స్ అనేది తీసుకొని అయితే అక్కడ శరణగుప్పులు అయితే గుచ్చాలని ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళినప్పుడు అయితే చూపిస్తాను. ఆ తర్వాత అయితే సెకండ్ టైం వేసిన వాళ్ళు ఈ మాట కత్తి అనేది తీసుకోవాలా. ఇది కానీ తీసుకోవచ్చు, లేదంటే మనం ఇంటికాడ నుంచి అయితే ఇరుముడు కత్తి అయితే తీసుకురావచ్చు కత్తి. లేదు థర్డ్ టైం వచ్చినప్పుడు, థర్డ్ టైం అయితే ఇక్కడ గంట ఉంటుంది, ఆ గంట తీసుకున్నారంటే వెళ్ళొచ్చు. ఇక్కడ మేము మా స్వాములందరూ తీసుకునేన్నారు. ఇప్పుడు మనం అక్కడికి అంటే పలకలు అవన్నీ అయితే తీసుకోవాలా. వాటిని ఏమంటారు, వాటి యొక్క ఆచారం, వాటి గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పదండి. మనం అలానే నేరుగా రాగానే ఇక్కడైతే మనకు శ్రీధర్మశాస్త్ర ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయం దగ్గర నుంచి అయితే మొదలుపెట్టి ఇక్కడనే మనకు ఇంకొక 500 మీటర్స్ దూరంలో అయితే ఇంకొక అయ్యప్ప స్వామి ఆలయం అయితే ఉంటుంది. అక్కడ దగ్గర వరకు అయితే ఈ యొక్క రంగులు పూసుకొని అయితే ఎగురుకుంటూ అయితే వెళ్తూ ఉంటారు. ఆ యొక్క ఆచారం గురించి కూడా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదేనండి వావర్ స్వామి యొక్క మసీదు. మనం ఆ శ్రీధర్మశాస్త్ర ఆలయం దగ్గర నుంచి బయట రాగానే ఇక్కడైతే మనకు వావర్ స్వామి యొక్క మసీదు అయితే వస్తుంది. ఈ యొక్క మసీదులోకి అయితే వెళ్ళి ఆ మసీదుని అయితే దర్శించుకొని ఆ తర్వాత అయితే ఇక్కడ ఇంకొక ఆలయం దగ్గర అయితే వెళ్తారు అందరూ అయితే. ఇప్పుడు లోపలికి వెళ్ళి మొత్తం అయితే చూద్దాం రండి. ఈ యొక్క మసీదుని ఎవరు నిర్మించారని అంత ఎగ్జాక్ట్గా అయితే ఎవరికైతే తెలియదండి. ఏ యొక్క రికార్డ్స్లో కానీ లేవు వెబ్సైట్లలో. కానీ ఒక వెబ్సైట్లలో అయితే పందలరాజు కళలో అయితే అయ్యప్ప స్వామి కనిపించి వావర్ కోసం అయితే ఒక చిన్న మసీదు నిర్మించమని అయితే చెప్తారని ఒక నమ్మకం అయితే ఉంది. మన హిందూ దేవాలయాల్లో మాత్రమే కొబ్బరికాయలు అయితే కొడతాము, కానీ ఈ యొక్క మసీదులో కూడా కొబ్బరికాయలు అయితే కొడతామండి. ఎందుకంటే ఈ యొక్క వావర్ స్వామి అనే ఆయన అయితే అయ్యప్ప స్వామికి యొక్క భక్తుడు, స్నేహితుడు కాబట్టి అందులో అయితే ఇక్కడ మన అయ్యప్ప స్వామి మాల ధరించుకున్న ప్రతి ఒక్కరైతే ఇక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడతారు. ఈ యొక్క వావర్ స్వామి అనే ఆయన అయితే అయ్యప్ప స్వామికి ఎంతో ప్రియమైన స్నేహితుడని, అలానే ఆయన యొక్క భక్తుడని స్వామివారు అయితే ఆయన దర్శించుకున్న తర్వాత ఆయన స్వామివారి యొక్క దర్శనం చేసుకోవాలని అయితే ఆయనకు మాటిస్తారని ఈ యొక్క స్థల పురాణం అయితే చెబుతుంది. మసీదు నుంచి బయటకు రాగానే ఇక్కడైతే అందరూ కలిసి సంగీత వాయిద్యాలతో మోగించుకుంటూ అయితే ఇక్కడ ఉండే స్వామివారు అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర అయితే వెళ్తారు.
ఈ యొక్క నృత్యాన్ని అయితే పేట తుల్లయారు అని పిలుస్తారండి. ఈ యొక్క ఆచారాన్ని ఎందుకు చేస్తారంటే అయ్యప్ప స్వామి మహిషి అనే రాక్షసులను సంహరించిన తర్వాత అయితే ప్రజలందరూ ఆ యొక్క సంతోషానికి ఇదే మాతో నృత్యం చేసుకుంటూ అయితే స్వామివారిని అయితే వెళ్ళి ఊరేగించారని అయితే చెప్తారు. దాని నిదర్శనంగానే ఇప్పటికి కూడా భక్తులందరూ అంటే అయ్యప్ప స్వామి మాల ధరించిన ప్రతి ఒక్కరైతే ఈ యొక్క పేట తొల్లయారు అనేది చేస్తారు. ఆ యొక్క శ్రీధర్మ శాస్త్ర ఆలయం దగ్గర నుంచి ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయం దగ్గర వరకు అయితే నృత్యం చేసుకుంటే వచ్చి ఇక్కడైతే అందరూ అయితే స్టాప్ చేస్తారు. అయితే వెళ్ళి స్నానాలు చేసి అక్కడే స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇప్పుడు మీరు చూసాం కదా, ఇదే ఒక చిన్న రివరు. ఈ యొక్క రివర్లోనే స్వాములందరూ అయితే స్నానం ఆచరించి ఈ యొక్క స్వామివారిని అయితే దర్శించుకొని మళ్ళీ ఆ యొక్క శబరిమల యాత్ర అయితే కొనసాగిస్తారు. ఇదేనండి నేను మీకు చెప్పిన ఇక్కడ ఉండే అయ్యప్ప స్వామి ఆలయం అనేది. ఈ ఆలయం అయితే ఇప్పుడు క్లోజ్ అవుతుంది. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినంత మార్నింగ్ 4 నుంచి 5 ఈ మధ్యలో అయితే వచ్చాను. అందువల్ల అయితే టెంపుల్స్ కానీ ఇవేది కానీ ఓపెన్ చేయలేదు. నేను అందుకని ఈ యొక్క వావర్ స్వామి యొక్క మసీదు, ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయం ఇవన్నీ అయితే మీకు కొంచెం ఆ నైట్ టైం వ్యూ చూపిస్తున్నాను. ఇంకా అయితే మనం ఆ శబరిమల యాత్ర అయితే స్టార్ట్ చేద్దాం పదండి. చూసినా కదండి లొకేషన్స్ అవన్నీ ఎలా ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది కదా. నాకు కూడా ఒక్క సెకండ్ చూస్తే విడిపోయాను, ఏంది మేఘాలు అంత ఇదిగా ఉన్నాయని. ఈ యొక్క లొకేషన్స్ ఇవన్నీ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చూడండి మనమైతే నీలక్కల్ దగ్గరికి వచ్చేసాము. ఈ నీలక్కల్ అనేది ప్రైవేట్ వెహికల్ పార్కింగ్ ప్లేస్ అండి. ఈ యొక్క చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్. ఎందుకంటే చాలామంది ఓన్ వెహికల్స్లలో ప్రైవేట్ బస్సులలో వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఈ యొక్క ప్లేస్ అనేది. టెంపుల్ దగ్గర చేరుకోవడానికి అయితే మనం కేరళ వాళ్ళే బస్సులు అయితే మనకు అవైలబుల్ అయితే చేస్తారు. ఇక్కడనే ఒక చిన్న బస్ స్టాండ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనం అయితే పమ్మ దగ్గరికి అయితే వెళ్ళవచ్చు. మనమైతే నీలక్కల్ నుంచి అయితే ఇప్పుడైతే బస్సు ఎక్కాము. ఇక్కడ మనం నీలక్కల్ వరకు అయితే మన బస్సులు అయితే అవైలబుల్ ఉంటాయండి. ఇక్కడ నుంచి అయితే మనం సపరేట్ వెహికల్ అయితే ఎక్కాలంటే చూడండి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు కేరళ ఆర్టీసీ వాళ్ళు అయితే. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా డైరెక్ట్ వాళ్ళ యొక్క ఆర్టీసీ వెహికల్స్ లోనే వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్దాం. చూడండి మనమైతే పమ్మ దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ యొక్క పమ్మ దగ్గర నుంచి అయితే మనకు ఒక రోడ్లో నుంచి ఒక 50 స్టెప్స్ అయితే ఉంటాయి. ఇవన్నీ దిగి అయితే మనం అక్కడైతే పంబ రేవర్ దిగాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళి అయితే స్నానం ఆచరించుకొని ఆ తర్వాత అయితే మనం శబరిమల యాత్ర అయితే మొదలు పెడదాం పదండి. ఈ యొక్క పంబారి ఊరిలో స్వాములందరూ ఎందుకు స్నానం చేస్తారంటే రాజశేఖర్కి అయితే అయ్యప్ప స్వామి ఇక్కడే కనిపించడం వల్ల అయితే ఈ యొక్క పంబా నది అనేది ఎంత పవిత్రం అనేది భావించి అయితే స్వాములందరూ శబరిమల కొండ ఎక్కే ముందు అయితే ఇక్కడ స్నానం ఆచరించి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతారు. నాది కూడా స్నానం అయితే అయిపోయిందండి. అందువల్ల అయితే మా గురుస్వామి అయితే నా యొక్క ఇరుముడి అయితే నా తలపై అయితే పెడుతున్నారు. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా శబరిమల యాత్ర అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది కొండ ఎక్కేది. మన దగ్గర కానీ ఎక్కువగా లగేజ్ కానీ ఉంటే ఇక్కడైతే మనకు క్లాక్ రూమ్స్ అవన్నీ అయితే అవైలబుల్లో ఉంటాయండి. మన వస్తువులు అవన్నీ అయితే భద్రపరచుకోవచ్చు, బ్యాగులు ఇవన్నీ అయితే. అండ్ అదే కన్నా కొంచెం ముందుకు వెళ్ళాం కానీ ఇక్కడైతే మనకు అయ్యప్ప స్వామి ఆలయానికి సంబంధించిన అన్నదానం కూడా జరుగుతుందండి. ఇక్కడైతే మనం వెళ్ళి అన్నదానం అయితే చేయొచ్చు. అన్నదానం జరిగే ప్రదేశంలో కాకుండా కూడా మీరైతే మీకు ఇక్కడే ఒక చిన్న హోటల్స్ అవన్నీ అయితే ఉంటాయి. ఇక్కడైతే హోటల్స్ అయితే మీరు ఫుడ్ అవన్నీ రేట్లు అవన్నీ అడిగితే తినండి. రేట్లు అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడైతే. శబరిమల యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరైతే శబరిమల యాత్రకు సంబంధించిన టికెట్ అయితే బుక్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. దర్శనం టికెట్ అయితే మీరు కానీ ఆన్లైన్లో కానీ బుక్ చేసుకోకుండా కానీ ఉంటే ఇక్కడైతే మనకు కౌంటర్ అనేది ఉంటుంది. ఆ యొక్క కౌంటర్లో అయితే వెళ్ళి మనం ఎమర్జెన్సీకి అయితే తీసుకోవచ్చు టికెట్లు. మనం మొట్టమొదట వచ్చి దర్శించుకోవాల్సింది కన్యమూల గణపతి అండి. ఇక్కడైతే స్వామివారి దర్శించుకొని వినాయక స్వామిని అయితే ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొట్టి ఇక్కడైతే మనం బయలుదేరాల్సి ఉంటుంది. మనం ఏదైనా ఒక మంచి శుభకార్యం చేసేటప్పుడు వినాయక స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలనే ఉద్దేశంలో అయితే ఇక్కడ కూడా మనకు కన్యమూల గణపతిని అయితే దర్శించుకొని ఆ తర్వాత అయితే మనం మన యొక్క యాత్ర అయితే కొనసాగించాల్సి ఉంటుంది. మనం అలానే నేరుగా నడుచుకుంటూ రాగానే ఇక్కడైతే మనకు 2 రోడ్లు అయితే ఉంటాయండి. దాంట్లో ఒకటైతే నీలిమల ట్రెడిషనల్ రోడ్, ఇంకోటైతే స్వామి అయ్యప్ప అండి. నీలిమల ట్రెడిషనల్ రోడ్ అయితే 3 కిలోమీటర్లు, స్వామి అయ్యప్పన్ రోడ్ అనేది 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ యొక్క స్వామి అయ్యప్పన్ రోడ్లో అయితే ట్రాక్టర్లు అయితే వెళ్తూ ఉంటాయి. ఈ యొక్క నీలిమల రోడ్లో అయితే భక్తులందరూ అయితే నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు.
ముసలి వాళ్ళు కానీ లేదంటే ఏదైనా కొంచెం కాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉన్న వాళ్ళ కోసం అయితే ఇక్కడైతే మనకు డోలీలు అయితే అవైలబుల్లో ఉంటాయండి. మన డోలీలో నుంచి అయితే కూడా మన స్వామివారిని అయితే వెళ్ళి దర్శించుకోవచ్చు. మనకు డోలీలో అయితే ప్రైజ్ వచ్చి వెళ్ళడానికైతే ఒక పర్సన్కి అయితే 3,250 రూపాయలు, 2 అప్ అండ్ డౌన్ అయితే 6,500 అయితే పడుతుంది. అయితే బార్గెన్ చేసి అయితే రేట్ ఫిక్స్ చేసుకుని అయితే మన డోలీలో అయితే కూడా వెళ్ళవచ్చు. శబరిమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకునే ప్రతి ఒక్క భక్తులకి అయితే ఎటువంటి ఇబ్బంది కలగకుండా అయితే కేరళ యొక్క ప్రభుత్వం అయితే తీసుకుందండి. మనకు ప్రతి ఒక్క టౌన్ అంటే ఒక 200 మీటర్స్కి ఒక టౌన్ అయితే మనకు ఎమర్జెన్సీగా అయితే హాస్పిటల్స్, మెడికల్ సెంటర్లు ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ అదే కాకుండా ఫిజియోథెరపీ, కాళ్ళకి ఎటువంటి నొప్పి లేకుండా చూడడానికి అయితే మనకి ఎన్నో అయితే అవైలబుల్లో ఉంటాయి. మనకు ఇక్కడ శబరిమల కొండ ఎక్కేటప్పుడు అయితే అక్కడెక్కడైతే మనకు ఫ్రీ మెడికల్ డ్రింకింగ్ వాటర్ అనేది ఇస్తుంటారండి. ఈ వాటర్ అనేది కొంచెం పింక్ కలర్లో అలానే హీట్గా అంటే ఉడుగ్గా అయితే ఉంటాయి. ఈ వాటర్ అనేది చాలా అంటే చాలా బాగుంటాయండి. ఈ యొక్క మెడికల్ వాటర్ అనేది తాగి మన కొండ ఎక్కితే మనకు చాలా అంటే చాలా ప్రశాంతంగా, కొంచెం బాడీ పెయిన్స్ ఎక్కువగా లేనట్టుగా ఉంటుంది. నేనైతే శబరిమల కొండ ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ నార్మల్ వాటర్ అయితే తాగలేదండి. ఈ యొక్క ఆయుర్వేదిక్ వాటరే తాగి ఎక్కాను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ యొక్క ఆయుర్వేదిక్ వాటరే కాకుండా మనకైతే ఇక్కడ అంగిళ్ళు కూడా ఉంటాయండి. ఇక్కడైతే మనకి ఏదైనా కావాలంటే తీసుకొని తినచ్చు. గ్లూకోజ్ కానీ, అంటిపళ్ళు, ఏదైనా ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని మన యొక్క యాత్ర అయితే కొనసాగించవచ్చు ఇక్కడ నుంచి అయితే. మనమైతే శరణంగుత్తి దగ్గరికి అయితే వచ్చేసామండి. మనకైతే ఇక్కడ మనము పంబలో కానీ ఎటువంటి కానీ ఇలాంటి కత్తి కానీ స్టిక్స్ కానీ అవేం కానీ తెచ్చుకోకుండా ఎక్కడైతే మనకు ఒక చిన్న అంగడి కానీ ఉంటుంది కొబ్బరికాయలకి వాటన్నిటికైతే మనమైతే ఇక్కడైతే తీసుకోవచ్చు. నేనైతే కింద నుంచి అయితే కొబ్బరికాయ అవన్నీ తెచ్చుకున్నాను కాబట్టి నేనైతే వెళ్ళి ఇక్కడ వేస్తే టెంకాయ అయితే కొడుతున్నాను. ఏంటి ఈ యొక్క శరణగుత్తి అంటే ఎరిమేల్లో ఇచ్చే ఒక చిన్న పొల్ల లాంటిది తెచ్చి ఈ యొక్క శరణగుత్తులు అయితే గుచ్చాలండి. ఎందుకంటే స్వామివారు అయితే ఆ యొక్క మాలికాపురం అమ్మవారికి అయితే మాట ఇస్తారు, నా కొండకి ఎప్పుడైతే కన్యస్వాములు అనే రారో అప్పుడే నేనైతే వివాహం చేసుకుంటారని. దానికి నిదర్శనంగా అయితే ప్రతి ఒక్క సంవత్సరం అయితే కన్యస్వాములు ఇక్కడైతే వచ్చి ఆ యొక్క స్టిక్ అనేది, నేనైతే సెకండ్ టైం కాబట్టి నా దగ్గరనే కత్తి అనేది నేను ఇక్కడైతే గుచ్చుతున్నాను. సెకండ్ టైం అంటే కత్తి స్వామిని అయితే పిలుస్తారు. మనం ఈ యొక్క శబరిపీఠం అనే దగ్గరికి రాగానే అంటే ఇక్కడ శరణగుత్తి దగ్గరికి రాగానే అయితే మనకైతే ఇక్కడ నుంచి మనకు చాలా రోడ్డు అంటే చాలా బాగుంటుందండి. అంటే కొంచెం డౌన్గా కొంచెం బాగా సదరంగా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎక్కిందంట చాలా చాలా ఎత్తుగా అయితే ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎక్కిందంట ఇక పైన అయితే మొత్తం షెడ్లు ఇవన్నీ అయితే వేసి ఉండి మొత్తం అయితే క్లీన్గా నీట్గా అయితే ఉంటుంది రోడ్డు. కొంచెం నడిచేదానికి ఇబ్బంది లేకుండా అయితే వెళ్ళవచ్చు భక్తులందరూ. వచ్చేసాం దగ్గరికి అయితే. ఇంకొక కొంచెం దూరం అయితే ఉండదు అక్కడికి, అంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి అయితే వెళ్దాము. ఎలా ఉండదో చాలా అంటే చాలా ఇదిగా ఉండదండి, ముందులాగా అయితే కాదు. చాలా అంటే చాలా అద్భుతంగా వెల్ మెయింటైన్గా అయితే ఉండదు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే చాలా క్రౌడ్ ఉండింది. ఈసారి వస్తున్నప్పుడు అయితే కొంచెం చాలా ఫ్రీగా ఉండదండి. దాన్ని మనమైతే వచ్చేసాను టెంపుల్ దగ్గర అయితే. ఇప్పటి వరకు అయితే మీరు ఈ యొక్క శబరిమలకి సంబంధించిన పూర్తి విషయాలు అవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే మనం ఈ ఆలయం తాలూకా స్థల పురాణం, నిర్మాణం ఇవన్నీ అయితే తెలుసుకుందామండి. వచ్చేసాను టెంపుల్ దగ్గర అయితే. మీకు అక్కడ కనిపిస్తున్నదే 18 అంబడి అనేది. ఇరుముడి కట్టుకున్న ప్రతి ఒక్క స్వామి ఆ యొక్క 18 అంబడి ఎక్కి స్వామివారిని అయితే దర్శించుకుంటారు. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా స్థలపురాణం విషయానికి వస్తే, ముందు ఆలయం తాలూకా స్థలపురాణం తెలుసుకునే ముందు అయితే మనకందరికీ 2 డౌట్స్ అయితే ఉంటాయి. మొదటి ఏంటంటే స్వామివారికి వివాహం జరిగిందా లేదా? స్వామివారికి వివాహం జరిగింది. అండ్ అదే కాకుండా స్వామివారి మొట్టమొదటి పేరు ఇదైతే అయ్యప్ప అనేది కాదు. స్వామివారి అసలైన పేరు శాస్త యొక్క రూపమే అయ్యప్ప స్వామి. అయ్యప్ప స్వామి అవతారం ఎత్తిన తర్వాత స్వామివారు ఆచార్య బ్రహ్మచారి కాబట్టి స్వామివారు ఆ యొక్క అయ్యప్ప స్వామి అనే రూపంలో అయితే స్వామివారి అయితే వివాహం చేసుకోలేదు. కానీ శాస్త రూపంలో అయితే స్వామివారికి అయితే వివాహం అయితే జరిగింది. ఇప్పుడు మనం స్థలపురాణం విషయానికి వస్తే, పూర్వం అయితే ఒకసారి ఇద్దరు అన్నా చెల్లెలు అయితే ఉండేవారు. వాళ్ళు ఎవరో కాదు, మహిషాసురుడు, మహిషి. వాళ్ళిద్దరూ అయితే కలిసి దేవతల్ని, ప్రజల్ని, వీళ్ళందరినీ అయితే ఎంతగానైతే ఇబ్బంది పెడుతూ అయితే ఉండేవారు. అప్పుడైతే లోకమాత శ్రీ పార్వతీదేవి అయితే మహిషాసురుని అయితే సంహరిస్తుంది. ఆ తర్వాత అయితే మహిషి తన యొక్క అన్నని చంపిన కారణంగా అయితే దేవతల పైన ఎలా అయినా పగ తీర్చుకోవాలని అయితే బ్రహ్మదేవుని కోసం అయితే ఎంతో కఠోరంగా అయితే తపస్సు చేస్తుంది. అప్పుడు ఆ మహిషి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అయితే ఏం వరం కావాలో కోరుకోమంటే మహిషాసురుడు మొదట
మొట్టమొదట నాకు మరణం లేకుండా నేను జీవించాలా, నిత్యం అయితే జీవించాలి, ఉండాలని అయితే కోరుకుంటుంది. కానీ బ్రహ్మదేవుడు ఆ యొక్క వరాన్ని తిరస్కరిస్తారు. పుట్టిన ప్రతి ఒక్క జీవి అయితే మరణించకుండా తప్పదు, అది సృష్టికి విరుద్ధం అయితే చెప్తారు. దాన్ని కొంచెంసేపు ఆలోచించి మహిషి అయితే ఇంకొక వరం అయితే కోరుకుంటుంది. అదేదంటే హరిహరులకి పుట్టిన పుత్రుడు మాత్రం నన్ను సంహరించాలైతే ఆ యొక్క వరం అయితే కోరుకుంటుంది. దానికి బ్రహ్మదేవుడు ఆ యొక్క వరాన్ని అయితే బ్రహ్మదేవుడే తదాసని అయితే చెప్తారు. ఆ యొక్క వరం కారణంగా అయితే మహిషి అనేది రాక్షసురాలు అయితే దేవతల్ని ప్రజల్ని ఎంతగానైతే ఇబ్బంది పెడుతూ ఉంటారు. అప్పుడైతే దేవతలు ఎందరూ అయితే కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర అయితే వెళ్ళి శ్రీ మహావిష్ణుని అడగ్గా అప్పుడు శ్రీ మహావిష్ణువు అయితే ఆయన మోహిని అవతారం అయితే ఎత్తి భూలోకంలోకి అయితే వస్తారు. అప్పుడు మహాశివుడు ఆ యొక్క మోహిని అవతారం అయితే చూసి స్వామివారు ఆ యొక్క మోహిని అవతారం మాయలో అయితే పడతారు. వాళ్ళిద్దరి మధ్య సంబంధంలో అయితే ఒక పుత్రుడు అయితే జన్మిస్తారు. ఆయనే శాస్త. హరిహరులకు పుట్టిన పుత్రుడు ఆ యొక్క పమ్మనేది ఒడ్డునైతే పెడతారు. అప్పుడైతే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలిస్తున్న పందల రాజ్యానికి సంబంధించిన రాజశేఖర్ అని అయితే ఆ యొక్క ప్రదేశం దగ్గర అయితే వచ్చినప్పుడు అక్కడైతే పమ్మనేది ఒడ్డునైతే ఒక బాలుని అయితే చూసి ఆ యొక్క బాలుని అయితే ఆయన తీసుకువెళ్ళి ఆయన యొక్క రాజ్యంలో అయితే పెంచుతారు. ఆ యొక్క రాజశేఖర్ అనే రాజుకు మాత్రం అప్పటి వరకు అయితే పిల్లలు అయితే ఉండరు. స్వామివారు ఆ యొక్క రాజ్యానికి వెళ్ళిన వెంటనైతే ఆ యొక్క రాజశేఖర్కి ఒక కుమారుడు కూడా జన్మిస్తారు. స్వామివారి యొక్క బాల్యం అవన్నీ అయితే పందల రాజు వంశంలో అయితే జరుగుతుంది. ఆ తర్వాత అయితే 12 ఏళ్ళు నిండిన తర్వాత అయితే అయ్యప్ప స్వామికి అయితే రాజశేఖర్ అయితే స్వామివారిని అయితే రాజుగా అయితే చేయాలి, పట్టాభిషేకం చేయాలి అయితే కోరుకుంటారు. అయ్యప్ప స్వామిని రాజుగా చేయాలనుకునే విషయం అనేది ఆ యొక్క రాజ్యంలో ఉండే మంత్రికి ఎలాగని నచ్చదు. అప్పుడైతే దాన్ని ఎలా అయినా తిరస్కరించాలనే ఉద్దేశంలో అయితే వెళ్ళి రాజశేఖర్ అనే యొక్క భార్య దగ్గరికి అయితే వెళ్ళి చెప్పగా, నీకు ఒక కుమారుడు ఉన్నారు తల్లి, ఆ యొక్క అయ్యప్ప స్వామికి అయితే పట్టాభిషేకం కానీ చేస్తే నీ యొక్క కుమారుడు ఆ యొక్క అయ్యప్ప స్వామి దగ్గరనే ఒక దూతగా అయితే ఉండాల్సి ఉంటుందని కొన్ని చెడు ఆలోచనలు అయితే పుట్టిస్తారు. అప్పుడు ఆ యొక్క రాణిగారు అయితే ఆమెకి ఒక చిన్న జ్వరం లాంటిది వచ్చింది. ఆ యొక్క పులిపాలు అయితే ఆ యొక్క జ్వరానికి పులిపాలు తాగాలని అయితే చెప్తుంది. అప్పుడు రాజశేఖర్ ఆ యొక్క రాజ్యంలో ఉండే మహర్షులకి అయితే చెప్తే వాళ్ళందరూ అయితే తిరస్కరిస్తారు, మా వల్ల కాదు అని. అప్పుడు చివరికి అయితే అయ్యప్ప స్వామి అయితే నాన్న నేను వెళ్ళి ఆ యొక్క పులిపాలను అయితే తెస్తానైతే చెప్తారు. కానీ ఆ యొక్క రాజశేఖర్ అయితే స్వామివారిని పంపించడానికి ఎలాగని ఒప్పుకోరు. రాజశేఖర్కి అయ్యప్ప స్వామి అంటే చాలా ఇష్టము. ఆ యొక్క రాజశేఖర్ని ఎలా అయినా ఒప్పించి స్వామివారు అయితే ఆ యొక్క అడవికి అయితే స్వామివారు అడవికి వెళ్ళిన వెంటనే అయితే అక్కడైతే మహిషి అనే రాక్షసురాలు అయితే ప్రజల్ని దేవతల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు దాని అంతా చూసి స్వామివారు అయితే ఆ యొక్క మహిషి అనే రాక్షసురాలను అయితే సంహరించి ఆ యొక్క మహిషి అనే రాక్షసురాలని పైన తాండవం అయితే చేస్తూ ఉన్నప్పుడు అయితే ఆ యొక్క మహిషి అనే రాక్షసురాల నుంచి అయితే ఒక అందమైన శ్రీరూపం అయితే బయటపడుతుంది. ఆ యొక్క శ్రీరూపం అయితే అయ్యప్ప స్వామిని అయితే చూసి ఎంతగానో ఆకర్షణాలైతే అవుతుంది. స్వామివారిని నేనైతే వివాహం చేసుకోవాలైతే కోరుకుంటుంది. అప్పుడైతే స్వామివారు ఈ యొక్క అవతారంలో నేను ఆచార్య బ్రహ్మచారిని, అందువల్లనైతే నేను ఈ యొక్క అవతారాన్ని నేనైతే వివాహం చేసుకోవాలని అయితే సమాధానం అయితే ఇస్తారు. నిన్నైతే నా కొండకు వచ్చే ప్రతి ఒక్క భక్తులైతే మాలికాపురం మాతకైతే నిన్ను కొలుస్తారు. నువ్వు నా ఆలయం పక్కనైతే భక్తులకి దర్శనం ఇవ్వు. ఇంకొక వరం కూడా ఇస్తారు స్వామివారు. అదేదంటే నా కొండకి ఎప్పుడైతే కన్యస్వాములు అనేది రారో ఆ యొక్క సమయంలో అయితే నేను వివాహం చేసుకుంటానైతే చెప్తారు. దాని నిదర్శనంగా అయితే మనకు స్వామివారి ఆలయం పక్కనైతే మాలికాపురం అమ్మవారు అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. ఆ మహిషి అనే రాక్షసురాలని సంహరించిన తర్వాత అయితే దేవతలు అందరూ అయితే భూలోకం దగ్గర అయితే వచ్చి స్వామివారిని ఎంతగా అయితే పూలు అవన్నీ చల్లుతూ ఉంటారు, సంబరాలు అయితే చేసుకుంటూ ఉంటారు. అప్పుడైతే దేవతల రాజైన ఇంద్రుడు అయితే ఒక సలహా అయితే ఇస్తారు అయ్యప్ప స్వామికి. అది ఏదంటే, స్వామి నువ్వు పులి కోసం ఎందుకు వెతుకుతావు, మా దేవతలు అందరూ అయితే పులులా అయితే మారి ఉంటాము, మీరు మమ్మల్ని తీసుకుని అయితే వెళ్ళండి అని చెప్తారు. స్వామివారు దానికైతే అంగీకరించి ఇంద్రుడు పులిగా మారిన వెంటనే అయితే స్వామివారు ఆ యొక్క ఇంద్రునిపై అయితే ఆ కూర్చొని రాజ్యానికి అయితే వెళ్తారు. రాజ్యానికి వెళ్ళిన వెంటనే ఆ యొక్క పులిని వాటన్నిటిని చూసి రాజు, మంత్రులు, ఆ యొక్క అమ్మవారు వాళ్ళందరూ అయితే చాలా భయపడిపోతూ ఉంటారు. అయ్యప్ప స్వామి కారణ జన్ముడని దేవతల యొక్క స్వరూపం అయితే తెలుసుకొని వాళ్ళందరూ అయితే స్వామివారికి ఎంతగానో అయితే దండం పెడుతూ ఉంటారు. పందల రాజు అయిన రాజశేఖర్ అయితే స్వామివారిని ఈ యొక్క రాజ్యానికి అయితే పట్టాభిషేకం చేయాలనేది కోరుకుంటారు. అప్పుడు అయ్యప్ప స్వామి అయితే ఆ యొక్క రాజుకైతే నేను వచ్చిన ఉద్దేశం ఏంటంటే మహిషి అనే రాక్షసులని సంహరించడం. ఆ యొక్క మహిషి అనే రాక్షసుని అయితే నేను ఇక్కడైతే
నా యొక్క రూపాన్ని అయితే నేను చాలించాల్సి ఉంటుంది అని చెప్తారు. అప్పుడు స్వామివారు అయితే ఈ యొక్క శబరికొండ పైన అయితే నేను ఒక తోవనైతే బాణం వేస్తాను, ఆ యొక్క తోవనైతే నాకు ఒక మందిరం అయితే నిర్మించాలని అయితే చెప్తారు ఆ యొక్క పందలరాజుకి అయితే. దాని ప్రకారం స్వామివారు ఆ యొక్క శబరికొండ పైన అయితే ఒక బాణం అయితే వేస్తారు. అక్కడైతే రాజశేఖర్ అయితే ఆ యొక్క ఆలయాన్ని అయితే నిర్మిస్తారు. అండ్ అదే కాకుండా స్వామివారు ఇంకొక మాట కూడా చెప్తారు. అది ఏదంటే, నా కోసం చేయించిన ఆభరణాలు అవన్నీ అయితే ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజై నాకు వచ్చి ఆ యొక్క ఆభరణాలన్నింటినీ అయితే అలంకరించండి అని అయితే చెప్తారు. ఇదండి ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం. ఇప్పుడైతే మనం స్వామివారికి వివాహం జరిగిందా, చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయి. స్వామివారికి వివాహం అయితే జరిగింది. స్వామివారి యొక్క వివాహం అనేది అయ్యప్ప స్వామి రూపంలో అయితే జరగలేదు, శాస్త్ర రూపంలో అయితే స్వామివారికి వివాహం అయితే జరిగింది. ఆ స్వామివారి యొక్క భార్యల పేరైతే పూర్ణ, పుష్కల. వాటికి సంబంధించిన ఎన్నో పురాణాలు అయితే ఉండాది. మన భారతదేశంలో ఎన్నో శాస్త్ర యొక్క ఆలయాలు అయితే ఉన్నాయండి. అందులో అయితే కేరళలో అతి ముఖ్యంగా 5 శాస్త్ర ఆలయాలు అయితే ఉన్నాయి. వాటిల్లో అయితే ఈ యొక్క 5 శాస్త్ర ఆలయాలు అయితే సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపమైన పరశురాముడు అయితే ఆ యొక్క శాస్త్ర విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. మొట్టమొదటి కులతపు పూజ శాస్త్ర ఆలయం, అయ్యంకావు శాస్త్ర ఆలయం, అచ్చన్ కోవిల్ శాస్త్ర ఆలయం, పొన్నాంబలమేలులోని శాస్త్ర ఆలయం, శబరిమల, ఇప్పుడు మనం చూస్తున్న శబరిమల ఆలయం. ఈ యొక్క 5 ఆలయాల్లో అయితే పరశురాముడే స్వామివారి యొక్క విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. ఇప్పుడు నేను మీకు చెప్పిన 5 శాస్త్ర ఆలయాలు అయితే అచ్చన్ అనే శాస్త్ర ఆలయంలో మాత్రం అయితే స్వామివారి యొక్క భార్యలైన పూర్ణ, పుష్కల వాళ్ళిద్దరితో అయితే స్వామివారి దర్శనం అయితే ఇస్తారు. ఇదేనండి అమ్మవారి ఆలయం అనేది. మనం స్వామివారి ఆలయం నుంచి బయటికి రాగానే అయితే మనకు డైరెక్ట్గా ఈ ఆలయం దగ్గర అయితే రావచ్చు. ఈ ఆలయం దగ్గర రాగానే అందరూ జాకెట్లు అవన్నీ అయితే వేసి భక్తులు స్వామి ఉంటారు. శబరిమలకి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఈ పూర్తి స్థల పురాణం, ఈ యాత్రకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు క్లారిటీగా చెప్పానని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, ఎలా ఉంది వాళ్ళ వీడియో? నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క శబరిమల యొక్క అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకోవడం. ఓకేనా? ఈ స్వామివారి యొక్క పూర్తి స్థల పురాణ నిర్మాణం, ఈ ట్రావెల్ అండ్ డీటెయిల్స్, ఇక్కడికి ఎలా చేరుకోవాలా, వీటన్నిటి గురించి అయితే నేను మీకు బాగా చెప్పాను అనుకుంటున్నా. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నాయితే నాకు ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనైతే మీకు పక్కా రిప్లై ఇస్తాను. ఈ వీడియో నుంచి అయితే మన ఛానల్లో నేమ్ అయితే చేంజ్ చేయబడని చెప్పాను కదండి. మీకు ఏదైనా కానీ మన ఛానల్లో యొక్క వీడియోస్ నోటిఫికేషన్ ఏదైనా రాకుండా ఉంటే మన ఛానల్ దగ్గరికి వచ్చి ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు కంటిన్యూస్గా రెగ్యులర్గా అయితే నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటాయి. నేను చెప్పాను కదా, నేనైతే టూర్కి అయితే వెళ్ళానని మొత్తం మేము ఒక టీమ్గా ఈ యొక్క పూర్తి వీడియోస్ ఇవన్నీ అయితే మీకు నెక్స్ట్ అదే వీడియో వస్తుంది, చూడండి, తప్పకుండా చూడండి. ఈ టూర్లో అయితే మీకు చాలా అద్భుతమైన శివాలయాలు, పాతలపేట శివస్థలాలు, దివ్య దేశాలు ఇవన్నీ అయితే వస్తాయి, తప్పకుండా అయితే చూడండి. ఈ వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచిలో కలుసుకున్నాం. అంతవరకు మీ హేమంత్ టెంపుల్ వాక్స్. జై హింద్.